మీరు ముందుకు వెళ్ళండి అని ఫోన్ చేస్తూ నన్ను ప్రోత్సహించడంలో మరి డాక్టర్ గారు ఆ స్థాయిలో ఉండి ఎక్కడో మట్టిలో ఉన్న నన్ను గుర్తించుకోవడం అనేటువంటిది మరి ఒక బాధ్యత. అది నేను వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రామమూర్తి గారికి కూడా చక్కగా వారి సందేశం, వారి మాటలు నిజానికి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వారు రావడం ఇదిపోతే నా జర్నీ ఈ యొక్క విస్తృతి గురించి ఒక్క నిమిషం ఏంటంటే ఇది చెయ్యాలా చేయకూడదు అనేటువంటి ఆలోచనలో నేను ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఆ రాత్రికాల సమయంలో నేను సాధారణంగా ప్రేయర్ చేసుకుని ఏదైనా ప్రారంభిస్తూ ఉంటాను. ప్రేయర్ చేసుకుని చెయ్యాలా వద్దా అని ప్రారంభిస్తున్నాను. అయితే ఒక ఆలోచన వచ్చింది, చేద్దాం చూద్దాం మరోసారి దేవుడు ఎందుకు ఒకవేళ చేయకూడదు అనుకుంటే ఈ ఆలోచన మేడం గారికి వచ్చూడదు, నా దగ్గరికి వచ్చూడదు అని ఎందుకో దేవుడి థాట్ ఇచ్చాడు కాబట్టి చేద్దామని ఆలోచించాను. అయితే చేస్తూ ఉంటుండే చాలామంది నన్ను డిస్టర్బ్ చేశారు. ఎంతోమంది నా ఇంట్లో వాళ్ళే నన్ను డిస్టర్బ్ చేశారు. నా ఇంట్లో వాళ్ళే ఇప్పటికీ కూడా మా బామ్మర్ది ఇప్పటికీ జాయిన్ అవ్వాలంటే నేను జాయిన్ అవ్వాలంటే ఇప్పటికీ కూడా, కానీ ఎప్పటికైనా వస్తానని నమ్మకం ఉంది. ఎప్పటికైనా వస్తానని ఖచ్చితంగా ఎప్పటికైనా వస్తాను అని నేను ముందుకు వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ప్రోత్సహించాలి చేశారు. నేను వారు జాయిన్ అవ్వాలి. అయితే ఒక్కటి మాత్రం నేను స్టడీ చేసే ఇందులో ఒకటి తెలుసుకోవాలి. చాలామంది నేను తిరుగుతున్నప్పుడు ఊరూరు తిరుగుతున్నప్పుడు ఇప్పుడు జాయిన్ అయినటువంటి మా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పేది ఏంటంటే చాలా కష్టం అని. ఇంకొకరు ఏం చేస్తారంటే కొన్ని వస్తువులు కొన్న తర్వాత ఇంకా డైరెక్టర్లు అవ్వలేదేంటి అనేటువంటి ఆలోచన, అవ్వో ఇది కష్టంగా ఉంది అనేటువంటి. ఎందుకంటే దీని గురించి పూర్తిగా తెలుసుకునేంత వరకు కూడా ఇది కష్టమే. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇది సులువు. సో నేను చిన్న కథ చెప్తాను. ఏంటంటే అది ఒక ఆయన అడవిలో చూసాడట. సార్ బాగా అడవిలో పనిచేస్తూ ఉంటారు. అడవిలో వాళ్ళకి అంత ఎక్కువ జ్ఞానము తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రస్తుత పరిస్థితులు వాళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితి అక్కడ ఉండవు. అడవిలోంచి ఒక టౌన్ వచ్చాడు. టౌన్ వస్తే ఆడవాళ్ళందరూ కూడా వాటర్ పట్టుకుంటున్నారు కుళాయి కాడ. చూశాడు కోపం అతను. కానీ అక్కడ అది లేదు, కుళాయి లేవు వాళ్ళకి. ఎక్కడో నూతులోకి దిగి తీసుకురాలి, ఏట్లో పారుతుంటే ముంచుకెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో ఈయన కుళాయి చూసి ఏదో బాగుంది, పుత్తుంటే నీళ్ళు వస్తుంది, కట్టెత్తుంటే ఆగిపోతుందని ఎక్కడ దొరుకుతుందని ఆడవాళ్ళని అడిగితే ఆడవాళ్ళు అన్నారంటే హార్డ్వేర్ స్టోర్లోకి వెళ్ళాలి దొరుకుతుంది అన్నారంట. ఆయన ఏం చేశాడు, అబ్బాయి ఏదో బాగుందని హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళి కొనేసుకుని ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే అడవులోకి వెళ్ళిపోయి ఒక గోడ కన్నం పెట్టి దాంట్లో పెట్టి మట్టి అట్టి చేశాడు. ఈ లోపల పేషెంట్ గారు నేను అందరూ కూడా పిలిచాడట. పేషెంట్ గారు అందరూ కూడా పిలిస్తే పేషెంట్ గారు అందరూ వచ్చారు. ఓపెనింగ్ పిలిస్తే ఊరందరూ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే నీరు రాదు. ఎలా వస్తుంది? దాని వెనకాల ఒక ట్యాంక్ ఉండాలి కదా, ఆ ట్యాంక్ నుంచి కనెక్షన్ ఉండాలి కదా. అలా చేస్తున్నాం మనం ఎస్టేట్ బిజినెస్. వెనకాల ఏమో తెలుసుకోలేకపోతున్నాం, వెనకాల ఉన్నటువంటి విధానం తెలుసుకోలేకపోతున్నాం. వెనకాల బోర్డు డబ్బులు ఉన్నాయి, వెనకాల బోర్డు విధి విధానం ఉంది. దాన్ని తెలుసుకుని ఇది పనిచేస్తే సక్సెస్ మనకు ముందే ఉంటుంది. మన వాకిట్లో సక్సెస్ అనేటువంటిది మనలోనే ఉంది సక్సెస్. అంతేగాని ఏదో 2 పేస్టులు కొన్నాను ఇంకా డైరెక్ట్ అవ్వలేదు ఏంటి, 2 సబ్బులు కొన్నాను ఇంకా డైరెక్ట్ అవ్వవు, దాని గురించి తెలుసుకుంటూనే అవుతుంది. కాబట్టి అది తెలుసుకున్నాను, నాకు ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక విషయం అండి,